గురుగారు, ప్రదక్షిణలు అనేవి ఆలయాలకే పరిమితమా? ఈ ప్రదక్షిణ విధిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆచరించాలి? ప్రదక్షిణ అనే అంశం వచ్చేసరికి లోకమంతా డబ్బు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. నిజమే కదా? లోకమంతా అవసరాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. నిజమే కదా? లోకమంతా స్వార్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. నిజమే కదా? అంటే పెద్ద శక్తి చుట్టూ చిన్న శక్తి తిరుగుతుంది. ఇది ప్రదక్షిణ. ఒక దేవాలయానికి మనం వెళ్ళాం. ఆ దేవాలయంలో ప్రధాన అర్చామూర్తి వేంచేపు చేసి ఉండగా ఆ ప్రధాన శక్తి కంటే కూడా తక్కువ శక్తి మనకు ఉన్నది అనే ఆలోచనతో దేవాలయంలో ఉండే ఆ ప్రధాన శక్తిని మనసులో స్మరించుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నాం. తద్వారా ఆ ప్రధాన శక్తి యొక్క కరుణ మనకు లభిస్తుంది. మన కోరికలు నెరవేరుతాయి. కార్యాలయంలో అధికారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం అని కూడా చెబుతూ ఉంటారు. అంటే అధికారి కుర్చీ టేబుల్ చుట్టూరా తిరుగుతాం అని కాదు. ఆయన కనుసన్నలలో మెలుగుతూ, ఆయనకు కావలసిన విధంగా వ్యవహరిస్తూ, ఆయన పనులు చేసి పెడుతూ, ఆయన ఆజ్ఞని మేరకుండా దాటకుండా ఇలా ఉండడం కూడా ఒక ప్రదక్షిణ. ఉత్తరాయణ దక్షిణాయనం అని కూడా చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ప్రదక్షిణ అంటే ఆలయాలలో దైవం చుట్టూరా ఆత్మతో కూడుకొని ప్రదక్షిణ చేయడం. వ్రతాలు చేసే సమయంలో ముఖ్యంగా మరి సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతం, మంగళగౌరీ వ్రతం ఇలాంటి వ్రతాలు చేసే సమయంలో శివాభిషేకం చేసిన తర్వాత కూడా ఎదరగా పూజ అంతా అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణత్రే నమస్కారం సమర్పయామి అని మన చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. ఆ తిరగకూడదు. లేచి నిలుచొని మనఃపూర్వకంగా ఆ మూల అర్చామూర్తి ఎవరినైతే మనం పూజించి ఉన్నామో ఆ అర్చామూర్తి చుట్టూరా ప్రదక్షిణ చేస్తున్నట్లుగా మనస్సులో భావన చెయ్యాలి. ఇది ప్రధానం. ఆలయాలలో కూడా పలువురు దర్శనం చేసుకున్న అనంతరం స్వామి సన్నిధానంలోనే ఎదరగా నిలుచొని అక్కడికక్కడే గిరగిరా చుట్టేస్తూ తిరిగేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఆలయం చుట్టూరా బాహ్య వలయంలో ప్రదక్షిణ చెయ్యాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ, బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ, కొండల చుట్టూ తిరగాలి. అడుగులో అడుగు వేస్తూ నడవాలి, గబగబా నడవకూడదు అని కొందరు చెబుతారు. సంఖ్య నియమాన్ని అనుసరించి 9 సార్లు, 7 సార్లు, 27 సార్లు, 3 సార్లు, 2 సార్లు, 108 సార్లు ఇలా కూడా కొందరు చెబుతూ ఉంటారు. అడుగు దక్షిణ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. తిరుమలలో పొర్లు దండాలు అన్న పేరిట నేలపైన బోర్లా పడుకొని ఆలయం చుట్టూరా ప్రదక్షిణ చేసే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ పద్ధతి అనేక ఇతర ఆలయాలలో కూడా ఈనాడు మనం గమనిస్తున్నాం. మంత్రాలయంలో తుంగభద్రా నదికి వెళ్ళి స్నానం చేసి తడి వస్త్రాలతో అలాగే ఆలయానికి వచ్చేసి ఆలయం చుట్టూరా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. తడి వస్త్రాలతో పొరపాటుగా కూడా ప్రదక్షిణలు చెయ్యకూడదు. అనేకులు చెబుతూ ఉన్నారు, అయినా చేస్తూ ఉంటారు. వారి వారి మార్గాలు అనుసరించి చేయకూడదు. ఇది ధర్మశాస్త్ర నియమం. తడి వస్త్రం ధరించి ఎవరికి కనపడకూడదు. ఇది ధర్మశాస్త్ర నియమం. తడి వస్త్రం అంటే వస్త్రం లేనట్లుగా అని ధర్మశాస్త్రం నిరూపణ చేస్తుంది. ప్రదక్షిణ చేసే సమయంలో శివాలయంలో 2 ప్రదక్షిణలు, విష్ణువాలయంలో 5 ప్రదక్షిణలు, గణపతి ఆలయంలో 14 ప్రదక్షిణలు, రామాలయంలో 12 ప్రదక్షిణలు, అమ్మవారి ఆలయంలో 3 ప్రదక్షిణలు, నవగ్రహ మంటపంలో 9 ప్రదక్షిణలు, సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు. ఏదైనా రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు ఇలా చెట్లకు ప్రదక్షిణ చేసే సమయంలో 27 ప్రదక్షిణలు. ఈ నియమాన్ని ఆర్ష సంప్రదాయం సూచిస్తుంది. సనాతనంగా చెప్పబడ్డ ఈ ప్రదక్షిణల ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడం అనే అంశం కూడా దాగి ఉంది. ప్రదక్షిణ చేస్తే మనస్సు ప్రశాంతతను పొందుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇది సమాధానం.